దేవుని నామమునకు మహిమ కలుగును గాక. హెవెన్లీ లైట్ మినిస్ట్రీస్ గ్లోబల్ ప్రేయర్ టవర్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఉదయకాలపు స్తుతి ఆరాధన కుడికు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. యోహాను సువార్త 20వ అధ్యాయంలో నుంచి అధ్యయనం చేస్తున్నాము. నిన్నటి దినము మగ్ధలేనే మరియ పెందలకడ లేచి సమాధి దగ్గరికి వచ్చినట్లుగా అక్కడ చూస్తే మరి సమాధి ఖాళీగా ఉంది. మరి ఆమె భయపడిపోయి వెళ్ళి పరిగెత్తుకుంటూ వెళ్ళి శిష్యులకి ఆ విషయం చెప్పటం, పేతురు యోహానులు ఆ విషయం తెలుసుకొని వారు కూడా పరిగెత్తుకుంటూ వచ్చి మరి అక్కడ సమాధి దగ్గరికి వచ్చి సమాధి లోపలికి వెళ్ళి ప్రభు యొక్క నారబట్టలు మరి పెట్టిని ఆయనకు చుట్టినట్లుగా ఉండటం కనుగొన్నారు. తల రుమాలు వేరే చోట పెట్టబడినట్లుగా చూశారు. మరలా బయటకు వచ్చారు. బయటకు వచ్చి అంతటా ఆ శిష్యులు తమ వారి యొద్దకు వెళ్ళిపోయారు. ఇంకా ఏమి వచ్చేటప్పుడు ఎంతో ఆత్రంగా ఎంతో హడావుడిగా పరిగెత్తుకుంటూ వచ్చారు గాని తిరిగి వెళ్ళేటప్పుడు మనకి ఏమి అసలు మరి ఏమి పట్టనట్లుగా, అసలు వారు ఏమి చూడనట్లుగా, వారు ఏమి తెలుసుకోలేదన్నట్లుగా, వారికి ఒక కొత్త విషయం గోచరమైందని అవగాహన కూడా లేకుండా మరి వాళ్ళు తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. కొన్నిసార్లు మనకి ఎంత మందమతి వచ్చేస్తుందంటే మన కళ్ళ ఎదుట కనపడుతున్న విషయాలు కూడా మనం గ్రహించలేమండి. అసలు మనకి మన మనసు అంతా కూడా మరి ఆ పూడుకుపోయినట్లుగా, అసలు మనసంతా కూడా మరి దిమ్మెరిపోయినట్లుగా, కొన్నిసార్లు మన ఆలోచన అంతా స్తంభించినట్లుగా అయిపోద్ది. కొన్ని కొన్ని సంఘటనల తాలూకు విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటే ఇదే వారి విషయంలో జరిగి ఉండొచ్చు. వారు దిగ్భ్రాంతి చెంది ఉండొచ్చు. అసలు వారి ఊహకు అందన అటువంటి విధంగా మరి ఆ దృశ్యము ఉండి ఉండవచ్చు. వారు అనేకమైన సార్లు ప్రభు వారికి చెప్పాడు గాని ఆ సమయానికి వారికి అది జ్ఞాపకం లేదు. వారికి అంత అయోమయంగా అసలు ఆలోచన రహితంగా అయిపోయింది. వీళ్ళకి ఏమి ఆలోచించలే. తిరిగి తమ వారి యొద్దకు వెళ్ళిపోయిరి. 20వ అధ్యాయము 11వ వచనము. అంతటా మరియా సమాధి బయట నిలిచి ఏడ్చుచుండెను. ఆమె ఏడ్చుచు సమాధిలో వంగి చూడగా, ఇక్కడ మనము చూసినట్లయితే మరియ విడిచిపెట్టట్లేదండి. శిష్యులు అనేవాళ్ళు మరి మరియ వర్తమానానికి బయలుదేరి వచ్చారు, చూచారు, గమ్మును వెళ్ళిపోయారు. గాని మరియా ఇక అక్కడే మరి ఆమె కూడా వాళ్ళతో కలిసి వెళ్ళిపోలేదు. మరి ఇక ఆమె అక్కడే ఉండిపోయింది. ప్రభువుని ఏ విధము చేతనని ఈ రోజు నేను ప్రభువుని చూడాలి, ఆయన అక్కడ పెట్టబడి ఉన్నటువంటి ఆ శవము, ఆ శరీరము కనపట్టలేదు. ఇప్పుడు ఆ శరీరాన్ని నేను చూడాలని ఆమె ఒక తీవ్రమైనటువంటి ఆ యొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నది. ఒక తీర్మానం తీసుకుంది ఆవిడ. ఈ ప్రభువుని చూస్తే తప్ప, ప్రభు శరీరం చూస్తే తప్ప ఇక్కడ నుంచి నేను ఇక కథలను ఏమైనా కానని ఒక తీవ్రమైనటువంటి పట్టుదలతోటి ఆ ఖాళీ సమాధి బయట ఆమె ఏడుస్తుందట. మరి ఆమె యొక్క ఏడుపులు చూస్తే గనక ఆమె యొక్క ప్రగాఢమైన భక్తి ఆ దుఃఖాన్ని తెలియచేస్తుందంటే ప్రభు అంటే ఆమెకి ఎంత ఇష్టమో, ఎంత భయభక్తులో, ఎంత శ్రద్ధాభక్తులో మరి ఆమెకు ఆలోచించండి కదా. ఆమెకు మేలు పొందుకుంది. ఏం మేలు పొందుకుంది? 7 దయ్యముల చేత బాధింపబడిన ఆమె జీవితము మారిపోయింది కదా. ఆ దయ్యాల చేత బాధ అనేది ఎంత తీవ్రమైన బాధ, అది ఎంత ఘోరమైన బాధ, అది మరి ఎంత ఇబ్బంది పడి ఉంటుందో ఆ దయ్యముల చేత. మరి అవి వెళ్ళగొట్టబడిన తర్వాత ఆమె జీవితం ఎంతగా మారిపోయిందో, మరి ఆమెకు ఆ తేడా తెలుసు గనక ఆమె పొందుకున్న మేలు యొక్క ఆ ఉపకారము యొక్క ఆ యొక్క మరి ఆ యొక్క మేలు ఆమె పొందుకుంది గనక, అనుభవించింది గనక ప్రభు మీద ఆమెకి ప్రేమ ఎక్కువైపోయిందండి. ప్రభువునే సేవించాలి, ప్రభువునే వెంబడించాలి, ప్రభువుకే పరిచర్య చేయాలి, ప్రభువుతో కలిసి మమేకమై జీవించాలనే ఆ తపన ఆమెలో తీవ్రతరమైనట్లుగా చూడగలం. ఆ తర్వాత కూడా ఆమె బాగు చేయబడిన తర్వాత కూడా మరి ఆమె ప్రభువుకి ఉపచారం చేస్తూ, పరిచర్య చేస్తూ, తనకున్న ధనాన్ని ఖర్చు పెడుతూ ఆ పరిచర్యలో పాలిభాగస్తురాలైంది. ఆఖరికి సిలువను దాటి ఆ యొక్క ప్రభువుని సమాధి చేసిన స్థలం వద్దకు కూడా ఆమె వెళ్ళి ఆమె తన యొక్క భక్తిని చాటుతా ఉందండి. తన యొక్క ఇష్టాన్ని చాటుతా ఉంది. అంటే తన గురించి తను మర్చిపోయింది.
ప్రభు కొరకే జీవించాలని ఒక తపనలో, నేను ఒక స్త్రీను అని మర్చిపోయింది ఆవిడ. ఇంకను మరి తను మరి ఆ ప్రభుని పొందుకోవటం కోసం నేను ఏం చేస్తే ఆ ప్రభు యొక్క సన్నిధి నాకు దొరుకుద్దని ఆమె తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నట్లుగా చూడగలం. ఇప్పుడు ఇక్కడ ఏమైపోయింది, ఆమెకి నిస్సహాయ స్థితి అయిపోయింది. ఇక దుఃఖం పొర్లి వస్తుంది. ఎప్పుడైనా గమనించారా? చిన్నప్పుడు ఎవరైనా మన గేలి చేసినా, మరి ఎవరైనా మనని ఆ అన్యాయంగా తప్పుబట్టినా మనము పెద్దవాళ్ళకి ఎదురు చెప్పలేక ఏడ్చేవాళ్ళు. నా మట్టుకు నేను ఏడ్చేదాన్ని. అంటే ఆ వాళ్ళ కోపం వచ్చేది. వాళ్ళు అన్యాయంగా మాట్లాడినప్పుడు, లేకుంటే మరి గేలి చేసినప్పుడు కోపం వచ్చేది. ఆ కోపాన్ని, ఆ నిస్సహాయతని తిరిగి వారి మీద మనం ఏం మాట్లాడలేము. తిరిగి వాళ్ళ మీద ఎదురుదాడి చేయలేము. తిరిగి వాళ్ళకి సమాధానం చెప్పలేని పరిస్థితిలో దుఃఖం అనేది వస్తది. ఇక్కడ నాకు కూడా ఈమె యొక్క ఈ యొక్క వాక్యం ధ్యానిస్తా ఉంటే నా చిన్నప్పుడు నేను నా అంతర్మథనంలో నేను పడిన దుఃఖం నాకు జ్ఞాపకం వచ్చింది. ఇక్కడ ఈమె కూడా నిస్సహాయ స్థితి అయిపోయింది. ఏమీ చేతగాక ఇక ఏడవటం ప్రారంభిస్తుంది. తను చేయవలసిన ప్రయత్నాలన్నీ తను చేసింది. వేకున లేచింది, వచ్చింది, చూచింది, వెళ్ళింది. తన వల్ల కాలేదు. కనీసం శిష్యులన్నా వచ్చి ఆ విషయం విచారిస్తారు. విచారించి ప్రభు శరీరాన్ని ఎక్కడ పెట్టారో వారు తెలుసుకుంటారు. అందును బట్టి ప్రభు కనిపిస్తాడు. ప్రభు శరీరాన్ని చూస్తారని ఆమె ఆశపడింది. వారి సపోర్ట్ తీసుకోవాలని ఆశపడింది. కానీ వాళ్ళు నిమ్మక నీరెత్తినట్లుగా వెళ్ళిపోయారు. ఇప్పుడు ఆమె ఏం చేయాలో అర్థం కావట్లేదు. దుఃఖం ఇక పొర్లుతా ఉంది ఆవిడికి. అతని నిస్సహాయ స్థితిలో నుంచి ఆమె ఇక ఏడుస్తా ఉన్నది. ఏడుస్తూ ఏడుస్తూ మరి ఆమె యొక్క భావనంతా ఏంటి? ప్రభు యొక్క శరీరాన్ని ఎవరో దొంగిలిచ్చారు. ఆమెకు కూడా మరి ఆ యొక్క ఆత్మీయ కనుదృష్టి మరుగైపోయినది. ప్రభు తిరిగి లేస్తాను అని చెప్పిన మాట ఆమె కూడా మర్చిపోయింది. లోకానుసారమైన దుఃఖంతో మరి ఆమె ఇక్కడ ఏడుస్తున్నట్లుగా మనం చూడగలము. నిజంగానే ఆత్మానుసారమైన దుఃఖానికి, లోకానుసారమైన దుఃఖానికి చాలా తేడా ఉంటదండి. నిజంగానే ఈ యొక్క లోకానుసారమైన దుఃఖమేమో మనని అనారోగ్యంలోకి తీసుకుని వెళ్తది. ఆత్మానుసారమైన దుఃఖము రక్షణ కార్యము మనలో జరిగిస్తుంది. ఇది చక్కని మాట. నిజంగానే కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ మాట ఉంది. ఈ మాటని ఇప్పుడే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ఒక్క నిమిషం ఆ మాట చూసి చెప్తాను. ఆత్మానుసారమైన దుఃఖము మరియు లోకానుసారమైన దుఃఖము ఎలా ఉంటాయి అనే మాటలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 7వ అధ్యాయము 10వ వచనము. దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సును కలుగు చేయును. ఈ మారు మనస్సు దుఃఖమును పుట్టించుదు. అయితే లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగ చేయను. చాలా సార్లు మనకు కలిగే ఈ లోకానుసారమైన దుఃఖాలు ఏం చేస్తాయంటే మన యొక్క శరీరాన్ని, మన యొక్క ఆరోగ్యాన్ని క్షీణింపచేస్తాయి లోకానుసారంగా. అదే ఆత్మానుసారంగా దుఃఖించామా, దేవుని సన్నిధిలో ఆత్మల కొరకు కనిపెడుతూ కన్నీరు కార్చామా, అనేక మంది అవసరతల కొరకు మనం మరి విజ్ఞాపన చేస్తూ కన్నీరు కార్చామా, అదేమో ఒక రక్షణ కార్యముగా, వారికి మేలుకరమైన కార్యంగా జరిగిపోద్ది. ఎప్పుడైతే మన గురించి మనం, మన ప్రాపంచక విషయాల గురించి మనం దుఃఖపడుతూ ఏడ్చామా, అది మనలో ఉన్నటువంటి ఈ యొక్క లివింగ్ సెల్స్ అన్నిటిని కూడా డెడ్ సెల్స్ గా మార్చివేసి మనలను మరి మరణంలోకి తోడుకొని పోద్ది. ఇక్కడ చూసినట్లయితే మరి యొక్క ఏడుపు కూడా ఈమె ఆత్మ దాహంలో ఉంది, కానీ ఆమె యొక్క ఆత్మీయ గుడ్డితనములో ఉండి ఏడుస్తా ఉంది. ఆమె యొక్క అవగాహన అంతా ప్రభు శరీరము దొంగిలించబడిందనే ఆ యొక్క దృక్పథంలో ఉంది. కానీ మరి ప్రభు పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి ఆ విషయాన్ని ఆమె మర్చిపోయినట్లుగా, మరి యొక్క వ్యక్తిగతమైన నిరాశలో నుంచి అసలు జరిగినటువంటి అద్భుతాన్ని ఆమె గమనించినటువంటి మరి అయోమయ గందరగోళ స్థితిలో ఉన్నట్లుగా మనము చూడగలము. అంటే ఆమె ఆ యొక్క తన నిరాశ నిస్పృహలను మరణించిన ప్రభు కోసం ఆమె నిస్సహాయమైన తప్పుదారి పట్టిన అన్వేషణలో ఆమె కొనసాగుతున్నట్లుగా చూడగలము. చాలా సార్లు మనం కూడా వ్యర్థమైన వాటి కొరకు మరి ఈ విధంగా మన యొక్క ఏడుపుని, మన దుఃఖాన్ని ఇటు విధంగా మనం వ్యర్థం చేసుకుంటామండి. దేని కొరకు మనము మరి విలాపించాలో, దేని కొరకు మనం రోదన చేయాలో, దేని కొరకు మనం
కన్నీరు కార్చాలో కొన్నిసార్లు మనకు అర్థం కాని స్థితిలోకి వెళ్ళిపోతాం. నిజంగానే ఈ మానసికమైనటువంటి బాధలు మన ఏం చేస్తాయంటే మరి దుఃఖంలోకి తీసుకొని వెళతాయి కదా. వ్యక్తుల యొక్క ఎడబాటు మన దుఃఖంలోకి తీసుకొని వెళ్తుంది, అవునా కదా. ప్రియులను పోగొట్టుకున్నప్పుడు, ప్రియులు దూరమైనప్పుడు మన యొక్క మనసు ఆ పరితాపము తట్టుకోలేక ఎంతగానో వేదన చెందుతాము, అవునా కాదు. ఈమె కూడా ప్రభు యొక్క ఫిజికల్ ఎడబాటును తట్టుకోలేక ఆమె కూడా ఇక్కడ ఏడుస్తా ఉన్నది, మరి కన్నీరు కారుస్తా ఉన్నది. మరి ఇక్కడ మనం చూచినట్లయితే క్రీస్తుతో ఆమెకు జరగబోయే కీలకమైన కలయికకు పునరుద్ధానుడైన క్రీస్తు ప్రభుతో, ఆత్మస్వరూపుడుగా ఆరోహణము కానైన క్రీస్తు ప్రభుతో ఆమె కలయికకు, ఆయన పునరుద్ధానానికి సాక్షిగా ఆమె నిలబడటానికి ఆమె అక్కడే ఆ యొక్క సమాధి తోట దగ్గరే, ఆ సమాధి తోటలోనే, ఆ సమాధి దగ్గరే నిలబడి ఆమె ఏడుస్తా ఉన్నది. అంటే ప్రభు ఇక్కడ మనం ఏం అర్థం చేసుకోవచ్చు అంటే మన వ్యక్తిగత దుఃఖాలలో ప్రభు మనని దర్శిస్తాడండి. అక్కడ దుఃఖపడుతూ అక్కడే ఉండిపోయింది కానీ దేవుడు అక్కడ ఆమెను విడిచిపెట్టలేదు. ప్రభు ఆమెను అక్కడే ఆ దుఃఖంలో ఉంచేలా, ఆ దుఃఖములో నుంచి ఆనందకరమైన మరి విషయంలోకి ఆమెను తోడుకొని వచ్చాడు. ఆ దుఃఖంలో ఆమెకి ఓదార్పునిచ్చాడు. ఆమె లోపలికి తొంగి చూస్తే 12వ వచనములో తెల్లని వస్త్రములు ధరించిన ఇద్దరు దేవదూతలు యేసు దేహము ఉంచబడిన స్థలములో తల వైపున ఒకడును కాళ్ళ వైపున ఒకడును కూర్చుండుట కనపడెను. మరి వాడి వస్త్రాలు ఎలా ఉన్నాయని నిన్న ధ్యానించాము. మెరుపు వలె ఉన్నాయంట. అసలు అంత తెలుపు, మరి ఆ తెలుపును తట్టుకోలేనటువంటి మహిమ గల తెలుపులో వారు అక్కడ ఉన్నారట, వస్త్రాలు ధరించి ఉన్నారట. అసలు వారు ఎంతో, వారిని చూస్తే చాలా భయపడేంత విధంగా అంతగా వాళ్ళు ఆ ప్రకాశమానమైన వస్త్రాలతో ఉన్నారు. మరి ఎంతో భీకరమైన మరి స్వరూపంతో ఉన్నారు. మరి ఇలాగున వారు తల యొద్ద ఒకళ్ళు కాళ్ళ యొద్ద కూర్చోండటాన్ని మరి ఇక్కడ మరియ చూస్తా ఉంది. ఆ దేవదూతలు ప్రత్యక్షంగా ఆమె కళ్ళకు కనపడుతున్నారు. అంటే దేవదూతలు మరణంపై సాధించిన దైవిక విజయ కార్యానికి సందేశకులుగా ఇక్కడ వాళ్ళు మరి తమ యొక్క సేవను ఇక్కడ జరిగిస్తున్నట్లుగా చూడగలము. అంటే దేవుని యొక్క మందసంపై ఎన్ని కెరూబులు ఉన్నాయండి? 2 కెరూబులు ఉంటాయి కదా మందసం పైన. ఆ 2 కెరూబులు అనుసంధానించబడి ఉంటాయి. అంటే ఈ దేవదూతలు పునరుద్ధానము చెందిన మరి ఆ ప్రభు యొక్క ఆ మరణ స్థలాన్ని జీవస్థలంగా మార్చేశారండి. పరలోకము భూమి మీదకి దిగి వస్తుందంటే పరలోకంలో ఉన్న ఈ మరణం ఒక భూమి మీద ఉన్న మరణ కారణాలన్నీ కూడా మరి నిర్మూలమైపోయి అంత జీవంతో నింపబడుతుంది. మరి అందరూ నిరంతరము జీవించి ఉంటారు కదా. ప్రభు 1000 ఏండ్ల పరిపాలన చేయనయ్యున్నాడు. హల్లెలూయా. ఆ పరిపాలనలో ఇక జీవమే ఉంటది, మరణానికి తావు లేదు అనేది, మరణాన్ని జయించి లేచిన ఆ ప్రభు యొక్క మరి ఆ మహిమాన్విత పునరుద్ధాన కార్యాన్ని వాళ్ళు ప్రకటించడానికి అక్కడ దేవదూతలు ఉన్నట్లుగా మనం చూడగలము. అంటే తల మరియు పాదాలను మనం చూస్తే గనక ప్రభు యొక్క, యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితము మరి పరిచర్య మరి మరణము అంటే ఎండింగ్, ఆయన ప్రారంభము ఈ లోకంలో ఆయన జన్మించిన దగ్గర నుంచి మరణించినంత వరకు, అంటే తల మరియు పాదాలు ఫ్రమ్ స్టార్టింగ్ టు ఎండింగ్ అని మనం అనుకోవచ్చు. ఆయన యొక్క పుట్టుకలో ఉన్న దైవత్వము, లేకుంటే ఆయన మరణములో ఉన్న మానవత్వం వరకు ఆయన సంపూర్ణ భౌతిక శరీరము యొక్క పునరుద్ధానాన్ని మరి వారిద్దరూ మరి అక్కడ నిలబడి కూర్చొని మరి ధృవీకరిస్తున్నట్లుగా చూడగలము. వారు అక్కడ కూర్చొని ఉన్నారు. కూర్చొని ఉన్నటువంటి విమోచన కార్యము పూర్తయిపోయింది. ఇక క్రీస్తు ఇక మరణాధికారం కింద లేడు. ఆయన ఒక మరి ఆయన తిరిగి లేచి మరి ఆయన పునరుద్ధానుడయ్యాడని, మరి ఆ విమోచన కార్యము పూర్తయిందని వారు అక్కడ కూర్చొని సాక్ష్యం ఇస్తున్నట్లుగా మనము చూడగలము.
హల్లెలూయా. సమాధిలో మరి ఇంకనూ అక్కడ చీకటి ఉండొచ్చేమో, మరి శిష్యులు గందరగోళ అయోమయ స్థితిలో వాళ్ళు వెళ్ళిపోయారు. కానీ దైవిక ప్రత్యక్షతను పొందుకోవటానికి మరి మేరీకి కృప దొరికిందండి కదా. క్రీస్తు ప్రభుని స్వయాన కనులారా చూడటానికి, పునరుత్థానుడైన క్రీస్తును చూడటానికి, అంటే దేనినైనా మనం ఆసక్తితో వెదికితే, ఆ లోతులోకి వెళ్ళి వెతికితే నిశ్చయంగా దేవుడు మనకు అనుగ్రహింప చేస్తాడండి. మనం ఏం చేస్తామంటే పై పై భక్తి చేస్తాము, ఆ లోతులోకి వెళ్ళము. కొంతసేపు, ఒక గంట సేపు కూర్చొని ఆ వాక్యాన్ని ధ్యానిస్తూ, ఆ వాక్యంలోని సత్యాన్ని గ్రహిస్తూ, ఆ వాక్యం రాయబడిన ఉద్దేశాన్ని మనం గమనిస్తూ, ఆ లోతులోకి వెళ్ళి ధ్యానించే కొద్దీ అందులో రాయబడిన మర్మాలన్నీ మనకు బోధించబడతా ఉంటాయి. స్పష్టంగా అలనాడు జరిగిన సంఘటనలు మన కళ్ళ ఎదుట దృశ్య రూపకంగా మనకు కనపడతాయండి. మనమే అక్కడ ఉండి అవన్నీ కూడా ఈ యొక్క రాసినటువంటి ఈ యొక్క దైవజనులు, ఈ యొక్క బైబిల్ గ్రంథం రాసిన ఈ యొక్క సంఘటనలన్నీ కూడా రాసిన ఈ సువార్థికులు, వీరందరూ కూడా వారు చూచిన వాటిని, విన్న వాటిని, కన్న వాటిని క్రోడీకరించి రాస్తారు. ఇప్పుడు చదివే మనం ఏం చేయాలి? వాటి లోపలికి వెళ్ళి ఆ దృశ్యంలోకి, ఆ యొక్క సంఘటనలోకి మనం వెళ్ళిపోయి అక్కడ మనం నిలబడి వాటినన్నిటిని కన్నులారా చూస్తున్నట్లుగా వాక్యాన్ని మనము ధ్యానించగల, అంటే మన ఎదుట ఆ పిక్చర్స్ ని అవన్నీ కూడా ఫ్రేమ్ చేసుకోవాలి. ఇప్పుడు మగ్ధలేనే మరియ, ఆమె ఏడుస్తున్న దృశ్యము కదా, అక్కడ నిలబడి అసలు ఆమె ఎట్లా ఏడ్చుండొచ్చు, ఎంత మరి కన్నీరు కార్చుండొచ్చు, ఎంత మనోదుఃఖంతో అక్కడ నిలబడి ఉండొచ్చు కదా. ఆమె అటు ఇటు తచ్చట్లాడుతూ ప్రభుని ఎక్కడ పెట్టారు, ఏం చేశారు, ఎట్లా తీసుకుని వెళ్ళారు, ఆయన శరీరాన్ని ఎట్లా తీసుకుని వెళ్ళారు, అవునా కదా. అసలు అవన్నీ మనం ఊహిస్తే మనమే అక్కడ ఉండి అవన్నీ కూడా కనులారా చూస్తున్నట్లుగా అయిపోద్దండి. అంటే మరణము నుండి పునరుద్ధానానికి మరి మార్చబడిన ఈ అతీంద్రియ మార్పును ధృవీకరించటానికి ప్రభు మరియను అక్కడ సాక్షిగా ఎన్నుకున్నట్లుగా మనము చూడగలము. ఇక్కడ ఇక దేవదూతలు ఆమెను అడుగుతున్నారు. వారు, అమ్మా, ఎందుకు ఏడ్చుచున్నావని ఆమెను అడుగగా, ఆమె, నా ప్రభువును ఎవరో ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో నాకు తెలియలేదని చెప్పాను. అబ్బా, ఆమె దేవదూతలతో డైరెక్ట్ గా మాట్లాడుతుందండి. హల్లెలూయా, హల్లెలూయా కదా. దేవదూతలు మనకు కూడా ప్రత్యక్షమైనప్పుడు మనము కూడా వాటితో సంభాషణ చేయొచ్చు. ఎవరి దేవదూతలు అంటే మన కొరకు నియమించబడిన సేవకులైన ఆత్మలు, రక్షింపబడిన మనకు పరిచర్య చేయటానికి, సహాయం చేయటానికి దేవుడు ప్రతి ఒక్కరికి ఒక దేవదూతను నియమించుతాడంట. ఎవరైతే రక్షింపబడ్డ, ఆఖరికి చిన్న పిల్లలను ప్రొటెక్ట్ చేయటానికి కూడా దేవదూతలను నియమించాడండి. అంటే రక్షణ పొంది పసిపిల్లలుగా ప్రభువులో మరి ఆయన బిడ్డలుగా చేయబడిన మన పక్షాన కూడా ఆయన సేవకులుగా ఈ దేవదూతలను మరి నిర్మించాడంట. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 14వ వచనంలో చూసినట్లయితే ఆ దూతల గురించి మాట్లాడుతూ, మరి వీరందరూ రక్షణయను స్వాస్థ్యము పొందబో వారికి పరిచారము చేయుటకై పంపబడిన సేవకులైన ఆత్మలు కారా. ఈ దేవదూతలందరూ ఎవరు? రక్షణ పొందిన, రక్షణే స్వాస్థ్యం పొందిన వారికి పరిచారము చేయటానికి నియమించబడిన ఆత్మలై ఉన్నారు. ఇక్కడ వీరు ఇద్దరు దేవదూతలు కూడా మరి యొక్క అర్థం చేయించటానికి, లేకుంటే ఆ పునరుద్ధాన కార్యములో పాలి భాగస్తులై మరి వారు తమ వంతు పరిచర్య చేస్తా ఉన్నారు. ఇక్కడ మరి మగ్ధలేను మరియకు హెల్ప్ చేస్తా ఉన్నారు. ఎందుకు దుఃఖిస్తున్నావు? నీ దుఃఖానికి కారణం ఏంటి? మాతో చెప్పు, నీ దుఃఖాన్ని మేము పంచుకుంటాం, నేను ఓదారుస్తామని అక్కడ ఆమెతో మాట్లాడుతున్నారు. ఆమె యొక్క ఉద్దేశాన్ని చెప్తుంది. నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు చూడండి. నా ప్రభు వ్యక్తిగత రక్షకుడు అండి. ఎవరికి వారికి నా అంటే నా సొంతమైన వాడు, ఎవరికి వారే ప్రభు సొంతమైన వాడు, నా రక్షకుడు, నా విమోచకుడు కదా. అసలు ఆ కీర్తన 18వ అధ్యాయంలో దావీదు పలికే మాటలు, నా కొండ, నా కోట, నా శైలము, నా గానము, నా బలము, నా విమోచన. ఇంకా ఆయన నా 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 అని దేవుడి గురించి ఎన్ని మాటలు చెప్తాడు. నిజంగానే ప్రభుని
మన సొంత వ్యక్తిగా మనం చేసుకోగలగాలండి. హీఈస్ అవర్ పర్సనల్ సేవియర్, మన సొంత రక్షకుడు. ఆయన మనం ఏమనుకుంటే అది అయిపోతాడు. నా తండ్రి అనుకుంటే తండ్రి అయిపోతాడు, నా సహోదరుడు అంటే సహోదరుడు, నా స్నేహితుడు అంటే నా స్నేహితుడు, నా ప్రియ బాంధవుడు అంటే నా ప్రియ బాంధవుడు. ఆయన ఆయన మనం ఏ విధంగా మనం అనుకుంటే మనకు అట్టి విధంగా అయిపోతాడండి కదా. ఆయన ఆల్ ఇన్ ఆల్ ప్రభు. అన్ని సంబంధ బాంధవ్యాలలో తండ్రి యొద్ద నుంచి మరి కుమారుల వరకు కూడా ప్రభుని మనం ఏదైనా కూడా మనం భావించవచ్చు. కుమారుడు కదా, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును. కుమారుడుగా మన పాప భారాలు మోసుకుని వెళ్ళటానికి ఆయన వచ్చిన దేవుడై ఉంటున్నాడు కదా. నా ప్రభువు నిజంగా నా అనేటువంటి ఆ మాట ఈ లోకంలో మనదంటూ ఏముందండి? ఏమీ లేదు కదా. అన్ని మనవి అనుకుంటాం గాని ఒక దినాన్ని అన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ ఏది మనదైపోద్ది నా ప్రభు అని ఆ ప్రభుని సొంతం చేసుకున్నదే మనం నిత్య జీవంలోకి నా అనేటువంటి అనుబంధంలో ఆయనతో కలిసి తిరిగి జీవించటానికి దేవుడు కృప దయచేస్తాడు. ఇక్కడ ఆమె నా ప్రభుని ఎవరో ఎత్తుకొని పోయారు, ఆయన ఎక్కడ ఉంచారో నాకు తెలియటం లేదు, నేను ఇదంతా వెతుకుతా ఉన్నాను, ఆయన ఎవరు ఎత్తుకుపోయారో తెలియదు, ఎక్కడ పెట్టారో తెలియట్లేదు అని ఆమె అవిశ్రాంతంగా తిరుగుతా ఉంది, ఏడుస్తా ఉంది. ఇంకా వాళ్ళతో మాట్లాడుతూ, అంటే ఆమె ప్రగాఢమైన భక్తి అండి. అబ్బా, అసలు ఆమె ఎంతగా ప్రభుని మరి తన యొక్క సొంత రక్షకుడుగా సొంత ప్రభుగా చేసుకుందో. కానీ ఆమె పునరుద్ధానాన్ని గ్రహించడంలో వైఫల్యం కలిగిందండి. ఇది ఇక్కడ స్పష్టం చేస్తుంది. ప్రభు లేచి ఉన్నాడని ఆ సత్యం ఆమె గ్రహించట్లా, ఆయన ఎవరో ఎత్తుకొని పోయారనే ఆ రాంగ్ దృక్పథంలోనే ఉంది ఆమె. అదే ఆమె మనసులో పడింది, దాని వైపే ఆమె ఆలోచిస్తుంది గాని ప్రభు పునరుద్ధానుడయ్యాడు అనేటువంటి ఆ విజయాన్ని, ఆ ఖాళీ సమాధి యొక్క మరి దేనికి సాదృశ్యం ఉంది, అదొక విజయానికి సాదృశ్యం ఉంది అనే దాన్ని ఆమె గ్రహించటం లేదు. అంటే చాలా సార్లు మనం కూడా ఈ యొక్క లోకానుసారమైన దుఃఖంలో ఆత్మీయమైన అనేకమైనటువంటి సత్యాలను మర్చిపోతున్నాం. చాలా సార్లు మన యొక్క జీవితంలో కలిగే చింతలు, బాధల్లో మనం ఏం మర్చిపోతామంటే దేవుడు మనకు తోడు, దేవుడు మనకు సహాయం అనే విషయం కూడా మనం మర్చిపోతాం. అవునా కదా. మనకు ఏదైనా సమస్య రాగానే ముందుగా వేదన, దుఃఖం, చింత ఇవన్నీ కూడా మనం పట్టి పీడిస్తాయి. అసలు సమస్య రాగానే దేవుడు నా సహాయకుడు, నా రక్షకుడు, అయినా నా విమోచకుడు, నన్ను ఈ పరిస్థితి నుంచి బయటకు తీసుకుని వెళ్తాడనే వెంటనే ఆ యొక్క మరి ఆ పాజిటివ్నెస్ లోకి మనం రాము. ఏమైపోతాం? సమస్య రాగానే నెగిటివ్నెస్ లోకి వెళ్ళిపోతాం, నిరాశలోకి వెళ్ళిపోతాం, దుఃఖంలోకి వెళ్ళిపోతాం, బాధలోకి వెళ్ళిపోతాం. ఇంత లాంగ్ ఫేస్ పెట్టేసి అసలు ఏమీ చేతగానట్లుగా నిస్సహాయ స్థితికి వెళ్ళిపోతాం. ఈమె కూడా ప్రభుతో కలిసి అంత కాలము జీవించింది ఆవిడ. ప్రభు ఏమై ఉన్నాడు ఆమె గ్రహించలేని ఆత్మీయ గుడ్డితనంలోకి వచ్చింది. రక్షకుడు ఆమెకి ఎంతో సమీపంగా ఉన్నాడు, కానీ మరణించిన క్రీస్తుని ఆమె వెతుకుతా ఉంది. అంటే మరి పునరుద్ధానుడైన క్రీస్తు కొరకు ఆమె ఎదురు చూడలేదు గాని ఇంకా మరణించిన వ్యక్తి, ఇంకా శవగున్న వ్యక్తి, ఆ శరీరము గురించి ఆమె ఆలోచిస్తుంది గాని ఆత్మీయ దృక్పథంలో నుంచి ఆమె ఇక్కడ మరి ఈ యొక్క సంఘటనలో మనం అర్థం చేసుకుంటే ఆత్మీయ దృక్పథంలో నుంచి ఆమె ఆలోచించట్ల, శారీరక దృక్పథంలో నుంచి ఆమె ఆలోచిస్తున్నట్లుగా మరి ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. ఇక్కడ దేవదూతలు వేస్తున్న ప్రశ్న, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావు అంటే మనకి వేస్తున్న ప్రశ్నగా మనం అనుకోవచ్చు. కొన్నిసార్లు మనం కూడా ఎందుకంత విచారంగా ఉన్నావు, ఎందుకంత దుఃఖంలో ఉన్నావు, ఎందుకంత వేదనలో ఉన్నావు అని ప్రభు మనం ప్రశ్నిస్తున్నట్లు కూడా అనుకోవచ్చు. చాలా సార్లు మరి యొక్క ఈ పరిస్థితులు తీవ్రతరమైనప్పుడు వాటిని ఎలా సాల్వ్ చేయాలో, వాటిలోంచి ఎలా బయటకు రావాలని ఆ యొక్క నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు దేవుడు మన ఇట్టి విధంగా దర్శిస్తాడండి. ఎందుకు ఏడుస్తున్నావు? నేనున్నాను కదా, నీ తోడున్నాను కదా, నీకు చెప్పాను కదా, నేను నిన్ను విడువను ఎడబాయనని చెప్పాను కదా, ఎల్లప్పుడూ నీకు తోడుగా ఉంటానని చెప్పాను కదా, ఎందుకు ఇంకా నువ్వు దుఃఖపడతావని ప్రభు అనేకమైన సార్లు మన వెన్ను తట్టి మాట్లాడతాడు. నేనున్నాను నీకు తోడని మాట్లాడతాడు. మనమేమో మొమెంటరీగా మర్చిపోతాం.
అప్పటికప్పుడే మర్చిపోతావు. ప్రభు ఎంత మరి శక్తిమంతుడో, ఇంతవరకు ఎన్ని కార్యాలు మన పక్షాన చేసుకుంటూ వచ్చాడు, ఎంత అద్భుత రీతిలో మన జీవితాన్ని నడిపించుకుంటూ వస్తున్నాడు. ఇది మర్చిపోయి మనము మరియ వలె చాలా సార్లు ఈ విధమైన లోకానుసారమైన దుఃఖం పడతామండి కదా. అక్కడ నువ్వు ఎందుకు ఏడుస్తున్నావమ్మా, నువ్వెందుకు ఏడుస్తావు, ఇక్కడ ఖాళీ సమాధిని చూడు కదా, శరీరము దొంగిలించబడలేదమ్మా అని ఆ విషయం చెప్పటానికి అక్కడ వాళ్ళు ఆమెను అడుగుతున్నారు, ఆమెను ప్రశ్నిస్తున్నారు. ఎందుకు ఏడుస్తున్నావు, అసలు నువ్వు ఏడవటానికి కారణం ఏంటి అంటే, అయ్యా నా ప్రభుని ఎత్తుకుని అదే భావన, అదే దాంట్లో ఉండే ఆవిడ మరి అక్కడ మరి వారితో మాట్లాడుతున్నట్లుగా చూడగలం. ప్రభు మన దర్శించినప్పుడు కూడా మనము చాలా సార్లు గుర్తుపట్టక ఇంకా లోకానుసారమైన మనసులో ఉండి ప్రభు వైపు మనము ప్రభు కార్యాలను పొందుకోకుండా మనకు మనమే మరి ఈ విధమైనటువంటి మరి లోకానుసారమైన దుఃఖంలో మనం మునిగి ఉన్నాము. ఈ లోకానుసారమైన దుఃఖము మనని మరణంలోకి తీసుకుని వెళుతుంది. ఆత్మానుసారమైన దుఃఖము మన ఆత్మను వికసింపచేస్తుంది. మన ఆ దుఃఖంలోంచి మనం చేసే ఆ ప్రార్థనల తీవ్రతలో నుండి అనేక మందికి సహాయం చేస్తుంది. హల్లెలూయా. కనుక మనం మరియ వలె మరి మంద దృష్టి కాకుండా, మరియ వలె నిరాశ నిస్పృహలకు వెళ్ళిపోకుండా, మరియ వలె మరి లోకానుసారమైన విధంగా మనం ఆలోచించకుండా, ప్రభు పునరుద్ధానుడుగా లేస్తాడు అని చెప్పినటువంటి ఆ మాటలను ఆమె మర్చిపోయింది. కానీ మనమైతే స్పృహ కలిగిన వారమై ఏది వాక్యము చెప్తుందో ఆ వాక్యాన్ని గ్రహించిన వారమై, ఆ వాక్యాన్ని మన హృదయాలలో బదిలిపరుచుకున్న వారమై, ఆ వాక్యాన్ని ఎప్పటికప్పుడు మనము ధ్యానించుకుంటూ తలపోసుకుంటూ పలకబడిన వాక్యాలు, మరి రాయబడిన వాక్యాలు, లేఖనంలో మన కొరకు ఉంచిన యొక్క జీవ వాక్యాన్ని మన హృదయాల్లో నింపుకుంటూ వాటిని ఆయా సందర్భాలకి మన జీవితానికి మనం అప్లై చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళినప్పుడు మన దుఃఖాలు పటాపంచలైపోతాయి, మన శ్రమలన్నీ కూడా సులువైపోతాయి. నిజంగా మన జీవితము మరి ఎంతో కఠినమైన పరిస్థితి ఉంటది కానీ ఎంతో సులువుగా మారిపోద్దండి. ఎప్పుడైతే ఆ ప్రభు యొక్క ప్రత్యక్షత, ఒక వాక్యం మనకు దొరికిందో, నా యొక్క కఠినమైన పరిస్థితులన్నిటిలో కూడా నా జీవిత యాత్ర అంతట్లో అనేకమైన పోరాటాలు, యుద్ధాలు, శ్రమలు, మరి మరి తట్టుకోలేని భరించలేని పరిస్థితులు కేవలం నన్ను బ్రతికింప చేసింది దేవుని వాక్యమేనండి. ఆ వాక్యము, ఒక్కొక్క వాక్యము నా కళ్ళ ఎదుట, నా చెవులలో, నా హృదయంలో ఒక రేమా వాక్కులోగా నా లోపల అది ప్రబలేదండి. అసలు ఆ వాక్యము ఎంత ఆ శక్తి ప్రభావంతో నాలో ధైర్యాన్ని నింపేదంటే, ఆదరణ నింపేదంటే, శక్తి ప్రభావంతో నన్ను నింపేదంటే, ఆ ఒక్క వాక్యాన్ని పట్టుకొని ఆ కఠినమైన పరిస్థితి నేను దాటిపోయేదాన్ని. నిజం. నేను చాలా దుఃఖంలో ఉన్నాను. ఒక రోజు దేవుడు నాకు ఒక దృశ్యం చూపించాడు ఒక దర్శనంలో. ఒక పెద్ద అక్షరాలతో భయపడకుము, నేను నీకు తోడై ఉన్నాను. అబ్బా! అసలు ఎంత పెద్ద అక్షరాలంటే అసలు ఇప్పుడు కూడా నేను మర్చిపోలేను. ఒక పెద్ద అక్షరాలతో భయపడకుము, నేను నీకు తోడై, నా కళ్ళ ఎదుట అవి అసలు నియోన్ బల్బులతో వెలుగుతున్నట్టుగా తెల్లగా దగదగ మెరుస్తూ ఆ మాటలు నా కళ్ళ ఎదుట కనిపిస్తా ఉన్నాయి. చాలా సార్లు ప్రభు హృదయంలోంచి మాట్లాడతాడు. గొప్ప స్వరము చెవుల్లో నుంచి ఆయన వాక్యం, ఒక వాక్కు ఏదో వినపడుద్ది. ఆ ఒక్క వాక్యంతో నేను బ్రతికేసేదాన్నండి. ఆ ఒక్క వాక్యం పట్టుకొని అనేకమైన సార్లు వల్లవేసి దాన్ని చెప్పి 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 ఆ వాక్యం నాలో ఇంకిపోయేది. నా ప్రాణాత్మ శరీరాలు, నా రక్తంలోకి అది, మరి నా యొక్క ఊపిరిలోకి అది ఇంకిపోయేది ఆ వాక్యము. అట్టి విధంగా ఆ వాక్యాన్ని పట్టుకొని ఆ వాక్యములో ఉన్న అభిషేకముతో నా పరిస్థితులన్నిటినీ అధిగమించి వచ్చేదాన్ని. అంటే రాయబడిన విషయాలను మనము ఖచ్చితంగా నమ్మగలగాలి. ప్రభు మనతో మాట్లాడుతూనే ఉన్నాడు. అనేకమైన బోధల ద్వారా, మన వాక్యం చదువుట ద్వారా, ఇలాగున వాక్యం మనం వినుట ద్వారా ప్రభు అనేక వాక్యాలు మనకు చెప్తానే ఉన్నాడు. కానీ ఏదో ఒక వాక్యము
మనకి ఆయా సందర్భాలకి దేవుడు అనుగ్రహింప చేస్తాడు. ఆ వాక్యాన్ని పట్టుకొని మనం ముందుకు వెళ్ళగలిగితే మన దుఃఖాలు పటాపంచలైపోతాయి. మన అవిశ్వాసాలు పటాపంచలైపోతాయి. మన నిరాశలన్నీ పటాపంచలైపోతాయి. అప్పుడు ఎదుర్కొంటున్న విపత్కర పరిస్థితులను కూడా పటాపంచలైపోతాయి. హల్లెలూయా! కదా! మన ఎదుట అది కొండలైనా కూడా పొడిగా, పిండిగా చేయబడతాయి. సమభూమిగా చేయబడతాయి. లోయలు, ఎత్తులు సమముగా చేయబడతాయి. మనలో ఉన్న నిరాశ, నిస్పృహలన్నీ తొలగిపోయి విశ్వాసంతో ముందుకు అడుగులు వేయటానికి దేవుడు కృప దయచేస్తాడు. మరి మరియా ప్రభువుని సన్నిహితంగా మరి కలిగి ఉంది, కానీ ఆమె కంటికి మరి మరి ఆ యొక్క రాంగ్ ఆ యొక్క మరి నెగటివ్ దృక్పథంలో ఆమె ఏం చేసిందంటే ప్రభుని ఎవరో ఎత్తుకుని పోయారనే దుఃఖంలో ఉండిపోయింది, గాని ప్రభుని కనులారా కదా, పునరుద్ధానుడైన మరి ప్రభుని కనులారా చూచే కృప మగ్దలేనే మరీకు అనుగ్రహించబడింది. మరి దేవుని యొక్క వాక్యాన్ని కంటిన్యూటీలో మనము మరి ధ్యానిద్దాము. హల్లెలూయా! మరి మన యొక్క నిరాశలన్నీ పక్కన పెట్టేద్దాము. ప్రభువు మనకి ఏది బోధించాడో, ఏది మనకి విశ్వాసయాత్రలో మనకి నేర్పిస్తూ వస్తున్నాడు, విశ్వాసం నుంచి అధిక విశ్వాసంలోకి వెళుతూ నెగటివిటీస్, నిరాశలన్నీ పక్కన పెట్టి విశ్వాసులు అని పలకబడిన విధంగా విశ్వాసములో వేళ్ళూనిన వారమై ఆ విశ్వాసంలో మనం ముందుకు కొనసాగుదాము. దేవుడు మనకి దర్శన రూపంలో ఏమేమి మనకు చూపించాడో, దేవదూతలు చూపించాడా, దేవదూతల సహాయం మనకు పంపించాడా, లేకుంటే ఏ విధంగా మనకు సహాయం చేశాడో వాటినన్నిటినీ తలపోసుకుంటూ నెక్స్ట్ మన కొరకు దుష్టుడు సిద్ధపరిచిన, వాడు ఊరుకోడు కదా, అపవాది సిద్ధపరిచిన ప్రతి శ్రమను జయించటానికి దేవుడు తన కృపా సహాయము మనందరికీ అనుగ్రహింప చేయను కాక. దేవునికే మహిమ కలుగును కాక.